ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య పొలిటికల్ రగడ రాజుకుంది. ఈ వివాదం మరింత ముదురుతోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ప్రతినిధులు, ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్టులు మద్దతు నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజ్ స్టార్ అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. జగన్ తో కూడా పొత్తు పెట్టుకుంటారేమోనని హాట్ కామెంట్స్ చేశారు. నాగేశ్వర్ ను అరెస్ట్ చేయాల్సి వస్తే ముందు తానే అరెస్ట్ అవుతారని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చినాయి. ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం, ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు. పవన్ కళ్యాణ్ ఈయన ఒక ప్యాకేజ్ స్టార్. చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయాలి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళా గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? మీరు అందరు తెలంగాణలో ఉంటారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చర్లలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు నిలుస్తున్నారు. ప్రెస్ క్లబ్ లో పవన్ కళ్యాణ్ ఫోటోను చెప్పుతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వాదులు, అమరుల కుటుంబ సభ్యులు పవన్ ఫోటోపై చెప్పులతో దాడి చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో చర్చ నెలకొనగా జనసేన శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే టాపిక్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. శ్రీజ, ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యల అనంతరం జరిగినటువంటి పరిణామాలు అనేక వివాదాలకు దారితీశాయా అంటే అవును అనే చెప్పక తప్పదు. ఎందుకంటే మొదట ఎప్పుడైతే ఒక మీడియా డిబేట్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని హోంమంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశమైనప్పుడు అమిత్ షా దానికి అంగీకరించలేదు అని ఆ విషయానికి సంబంధించి ఆయన తెలియజేసిన నేపథ్యంలోనే దీనిపైన జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. నాగేశ్వర్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీలో పలు స్టేషన్లలో ఇటు సర్పవరం, ఇంద్రపాలెం, మచిలీపట్నం తదితర పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదు చేశారు. ఈ క్రమంలోనే వివాదం కాస్త ముదురుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడం జరిగింది. వెనక్కు తీసుకొని తాను ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుంది అని భావించారు. కానీ ఎప్పుడైతే ఆంధ్ర పోలీసులు ఒకవైపున తెలంగాణలోని ఆయన హైదరాబాద్ లోని నివాసానికి చేరుకొని ఆయన అరెస్ట్ చేయబోతున్నారు అన్న విషయం తెలిసిందో ఈ విషయం కాస్త మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఆంధ్ర పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి రాకపోయినప్పటికీ కూడా ఆయన డీజీపీకి ఫిర్యాదు చేస్తూ సోషల్ మీడియాలో తన పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా ఇబ్బందికర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేసిన తర్వాత వరుసగా ఈ విషయం అంతటితో సమసిపోలేదు. తెలంగాణ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కొంతమంది తెలంగాణ మేధావులు కావచ్చు, అలాగే సానుభూతి పరులు ప్రెస్ క్లబ్ వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఒకవైపు ప్రొఫెసర్ కు నాగేశ్వర్ కు మద్దతుగా ఒక సమావేశం అనేది నిర్వహించిన అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని తెలంగాణ వర్సెస్ ఆంధ్రగా ఈ వ్యవహారం అనేది దారితీసింది. ఒకవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా దీనిపైన తీవ్ర చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణలో ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదు అంటూ కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు మరొక దారిలో వివాదానికి దారి తీసిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలోనే తెలంగాణ జనసేన నేతలు అదే ప్రెస్ క్లబ్ లో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పైన ఒక
మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ జనసేన నాయకులకు అక్కడ సమావేశంలో హాజరైన కొంతమంది జర్నలిస్టులకు కూడా కొంత వివాదం అనేది తలెత్తింది. కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా నిలవచ్చిన నేపథ్యంలోనే జనసేన నేతలు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా వివాదం కాస్త అనేక రకాలుగా ఇటు వ్యక్తిగతంగా చేసినటువంటి మాటల దాడి కాస్త ఇది రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలోనే నిన్న మరొక సమావేశంలో కొంతమంది తెలంగాణ సానుభూతి పరులు, ఉద్యమకారుల కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, మేధావులు ఇటు సానుభూతి పరుల జోలికి వస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను చెప్పులతో కొట్టినటువంటి ఘటన కొంత రచ్చకు దారితీసింది. మరి తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శ్రీజ. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.